తనకు ఇష్టం లేకపోయినప్పటికీ మాయమాటలు చెప్పి ఒక జాతీయ పార్టీ తనను రోడ్డు పాలు చేసిందని 36వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి గంట్ల అనంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికవేత్తగా ఉంటూ ప్రశాంతంగా పాఠాలు చెప్పుకునే తనను ఘోరంగా అవమానించారని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంట్ల అనంతరెడ్డి శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి విజిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రసేన ద్వారా గత 25 సంవత్సరాలుగా ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేశానని, అయినప్పటికీ తనకు ఇష్టం లేకపోయినప్పటికీ రాజకీయాలలోకి తీసుకువచ్చి బలి చేశారని వాపోయారు. ఎన్నో మాటలు చెప్పి రాజకీయాలలోకి తీసుకువచ్చిన ఒక జాతీయ పార్టీ నాయకులు తనకు చివరి క్షణంలో బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుందని సేవను నమ్ముకుని తాను ముందుకు సాగుతున్నానని అన్నారు. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే డివిజన్ ప్రజల సమస్యలను తీర్చడంతో పాటు డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు అన్ని పార్టీల నాయకులు తెలుసని, తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కాకుండా తన సొంత నిధులతో వార్డు అభివృద్ధితో పాటు ప్రజల అభ్యున్నతికి ఖర్చు చేస్తానని తెలిపారు. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని విజిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాట సునీత, యాట పద్మ, భారతమ్మ, మాధవి, మానస, మీనా, శంకర్, బిస్టు రవి, సుంకరి రవితేజ, కంచర్ల నరోత్తం రెడ్డి, కుంకుడుపాయల మధు, చొల్లేటి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. 36వ డివిజన్ ఓటర్ మహాశయులకు హృదయపూర్వకమైన నమస్కారం చేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఇలా ఇంట్లో ఉన్నోన్ని హాయిగా పాఠం చెప్పుకునేటోన్ని నన్ను రోడ్డు పాలు చేసిండ్రు. నాకు ఇష్టం లేదు, నేను రాను అని చెప్పేసి వారం రోజులు స్విచ్ ఆఫ్ చేసుకొని నా ఇంట్లో కూర్చుంటే పెద్ద పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి ఇలా నన్ను బజార్కి ఇచ్చిండ్రు. నన్ను ఒక విద్యావేత్తని, ఒక ఆధ్యాత్మికవేత్తని, ఒక వయసులో కూడా పెద్దవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని అవమానం పాలు చేసారు. కాబట్టి ఇవాళ ధర్మానికి ఉన్నటువంటి శక్తి నిరూపణ కోసం నేను స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా మీ గడప గడప తొక్కుతున్న కనీస విచక్షణ లేకుండా మమ్మల్ని ఇవాళ కన్నీటిమయం చేశారు. మొట్టమొదటిసారి నా జీవితంలో దుఃఖిస్తుంది నా హృదయము. ఆఖరికి చివరి నిమిషం కూడా నన్ను ఆడ కూర్చోబెట్టి దంపతులను ఇంకొక 5 నిమిషాల మీ చేతిలో బీఫామ్ వస్తుందని కూడా 3 గంటల వరకు కూర్చోబెట్టి అవతలి వ్యక్తికి బీఫామ్ ఇచ్చి పంపి నా హృదయం పగలగొట్టినరు. నాకు కూడా లాబింగ్ ఉంది, కానీ నేను ఏ లాబింగ్ నేను చేసుకోలేదు, నాకు అవసరం లేదు. కానీ ఇవాళ ధర్మానికి ఉన్నటువంటి శక్తి నన్ను గెలిపిస్తుంది. నా యొక్క సేవను నమ్ముకొని మీ ముందుకు వచ్చిన నన్ను కాపాడుకోండి. నేను వ్యవస్థలో ఉన్నవాడిని, వ్యక్తి కన్నా వ్యవస్థలో ఉన్నవాడు ఎక్కువ సేవ చేయగలుగుతాడు. నాకు ఎలాంటి స్వార్థం లేదు, ఎదిగిన కొద్దీ ఒదిగుండే మనస్తత్వం ఉన్నవాడిని మీ అందరికీ తెలుసు. 93 నుంచి నేను SRK స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా, న్యూస్ హై స్కూల్ ద్వారా కొన్ని వేల జ్యోతుల్ని, జ్ఞాన జ్యోతుల్ని వెలిగించినటువంటి వ్యక్తిని ఇలా బజార్కి ఇచ్చి నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినారు. అందరినీ ప్రాధేయపడుతున్న ధర్మానికి ఉన్న శక్తిని నిరూపణ కావాల్సిన సమయం ఏర్పడ్డది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నన్ను గెలిపించుకొని నా సేవలు తీసుకోండి. నేను మీకు మాట ఇస్తున్నా, నేను శివయ్య మీద నేను మీకు మాట ఇస్తున్నా. ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నా, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సేవా దృక్పథంతో బయటికి వచ్చిన వ్యక్తి బయటికి వస్తే ఆ యొక్క ఫలాలు ఎట్లా ఉంటాయనేది నేను అభివృద్ధి చేసి చూపిస్తా. మీలో ఒకటిగా ఉంటా, 24 గంటలు మీకు సేవ చేసుకుంటా. ఒక ఏదో మున్సిపాలిటీ అనగానే మోరీలని ఇంకోటని చెత్తని కాదు. మీకు వ్యక్తిగత సమస్యలు వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాత్రి ఆపద వచ్చినా, నా చేతి కింద పిల్లలు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, నాకు ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా నేను నిరూపణ చేసుకుంటా. మీరు పార్టీలని, మతాలని, కులాన్ని పక్కన పెట్టి ఈ ఈల గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే, ధర్మంకి జోలికి వస్తే, ఒక పెద్ద మనిషిని అవమానిస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో మీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైనది.